అందరికీ నమస్తే. మనం ఈ మధ్య కోమటిరెడ్డి ఇష్యూ తర్వాత కాంగ్రెస్లో ఒక అలజడి. పాత కాంగ్రెస్ లీడర్లందరూ అలర్ట్ అయినారు. ఏదో జరుగుతుంది, మనమే టార్గెట్గా వ్యవహారం అంతా నడుస్తుంది అనేది క్లియర్గా అర్థమైపోయింది వాళ్ళకు. దాంతోన సరే బహిరంగంగా కొంతమంది స్పందించవచ్చు. జగ్గారెడ్డి ఒకరు బహిరంగంగా స్పందించాడు. మిగతా వాళ్ళంతా కోమటిరెడ్డి వెంకరెడ్డికి సింపతి తెలుపుతున్నారు. సరే కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసింది కరెక్టా తప్ప, మరి ఆయన అట్లా చేయొచ్చా అంటే అది చేసిర్రో లేదో దానికి క్లారిటీ కూడా లేదు కదా. అది నిజమో అని కూడా మనం చెప్పే అవకాశం లేదు. కోమటిరెడ్డి కూడా స్పందించింది కాబట్టి, కోమటిరెడ్డి కూడా 15 రోజుల విచారణ అది ఇది అంటున్నాడు కాబట్టి సరే కొంతలో కొంత అన్న క్లారిటీ వచ్చింది. ఏదో దీనిలో కొంత డౌట్స్ క్రియేట్ అయ్యాయి. కానీ పొలిటికల్ ఎనాలిసిస్కి వచ్చే వరకు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను ఏదో ఒక పేరుతో బలహీనపరచాలి, వాళ్ళను బదనాం చేయాలి అనే ఒక ప్లాన్ మాత్రం అమలు చేస్తున్నట్టుగా క్లియర్గా కనబడుతుంది. దీనికంతా కొన్ని కారణాలు ఉన్నాయి. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ అనేది ఆయన రాహుల్ గాంధీకి ఇంకా చెవులు ముక్కున్నోరంత ఆయన రేవంత్ రెడ్డికి సోల్డ్ అయినరు, అమ్ముడు పోయిండు అనేది పాత కాంగ్రెస్ లీడర్ల అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. మళ్ళా అసలు నిజంగా పాత కాంగ్రెస్ వాళ్ళు తలుచుకుంటే ఒక 15 మంది అటో ఇటో అంటే గవర్నమెంటే ఉండదు. కానీ వాళ్ళు హైకమాండ్ తర్వాత పార్టీ ఈ లైన్లో ఉంటారనేది రేవంత్ రెడ్డి ధైర్యం. వీళ్ళంత ఈజీగా మనం ఎంత తొక్కినా మనం ఎంత చేసినా వీళ్ళు కాంగ్రెస్ను కాదని చెయ్యరు, హైకమాండ్ దగ్గర మన మనిషి ఉన్నాడు అనేది ఒకటి. ఇక్కడ ఏకంగా మీనాక్షి నటరాజనే ఆమె ఉంటుందో పోతుందో కూడా అర్థమైతే లేదు. అంటే ఆమె కూడా నేను ఇక్కడ ఉండను పని చేయలేననే సిచ్యువేషన్ తీసుకొచ్చాను. కేసీ వేణుగోపాల్ ద్వారా ఆమెను కూడా ఆమె మాట వినలేదు కాబట్టి ఆమెంతలకు ఆమెనే పోయే విధంగా చేస్తున్నారు, పొమ్మన లేక పోగబెట్టినట్టు చూడు ఆ టైప్ చేస్తున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. దీన్ని పూర్తిగా విశ్లేషిద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. కొమరెడ్డి ఎపిసోడ్తోనే కాదు, అంతకు ముందు నుంచి నడిచింది. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కావడమే కేసీ వేణుగోపాల్ ద్వారానే అయ్యిండు. అప్పుడే ఆయనను మేనేజ్ చేసిండు. అప్పుడు ఠాగూర్ అని ఒక ఆయన ఉండే, ఆయన ద్వారా ఇదంతా నడిపించారు అనేది కాంగ్రెస్లో చాలా రోజులకి చర్చ ఉంది. అప్పుడు కొమరెడ్డి వెంకరెడ్డి ఓపెన్గా మాట్లాడింది కదా, 50 కోట్ల రూపాయలకు పీసీసీ చీఫ్ పదవి కొనుక్కొచ్చుకున్నాడు అని చాలా ఓపెన్గా మాట్లాడింది. ఎవరు మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన తర్వాత డిఫెన్స్లో పడ్డాడు రేవంత్ రెడ్డి. అంటే కాంగ్రెస్లో నిజంగా ఏదైనా కొనొచ్చు, ఏదైనా చేయొచ్చు అనేది ఈ మధ్య మనకు పంజాబ్లో నవజోత్ సిద్ధు వాళ్ళ భార్య మాట్లాడింది. 500 కోట్లు ఉంటే మేమే సీఎం అవుతుంటిమి, 500 కోట్లు లేవంటే ఆమె సస్పెండ్ చేసి పడేసిండ్రు. సరే పార్టీలో ఏదైనా డబ్బులతోనే నడుస్తుంది అనేది చాలాసార్లు ఇట్లాంటి విషయాలతో బయటకు వచ్చేసింది. కానీ ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏంది, వీళ్ళ ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఈ ఇష్యూతోన కోమరెడ్డి ఇష్యూతోన ఇది రేపు ఇది ఇక్కడితో ఆగదు, రేపు మన మీద కూడా వస్తుంది అనే చర్చ వాళ్ళలో ఉంది. కోమరెడ్డి వెంకరెడ్డికి లోపల ఫోన్లు చేసి సింపతి తెలుపుతున్నారు. నువ్వు ధైర్యంగా ఉండు, అధైర్యపడకు, ఏమి కాదు, చూద్దాం కొన్ని రోజులు నడుస్తుంది ఇట్లా అని ఆయనకు చెప్పేవాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళు. బయటికి అందరూ మాట్లాడరు, బయటికి జగ్గారెడ్డి మాట్లాడు. ఒకసారి జగ్గారెడ్డి ఏం మాట్లాడు వినండి. ప్రోత్సహించిన వాడు చెప్తాడు, అసలు వాడేవాడాడు చెప్పండి ముందా ప్రోత్సహించినోడు ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం ఆ గట్స్ ఉన్నాయా? ఎవడైనా వెంకరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి, స్టోరీస్ వేయండి చెప్పేంత వాడికి ఎవరికైనా గట్స్ ఉన్నాయా? వాడు మగోడైతే వాడు వచ్చి బయటకు మాట్లాడమని చెప్తామని సంగతి. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక నాయకుడు అర్థమైందా? జగ్గారెడ్డికి తెలుసు. జగ్గారెడ్డికి తెలియక ఎవడో రమ్మని ముందుకు అంటలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నేనే వేయించిన అని చెప్తాడా? ఆయన ఎన్టీవీని కూడా తప్పుపడతలేడు. ఎన్టీవీలో వార్త ఏపించినోడిని అడుగుతున్నాడు. అంటే ఆ వార్త ప్లాంటెడ్ అనేది అర్థమైంది. ప్లాంటెడ్ అంటే ఏపిచ్చిండ్రు. ఉండొచ్చు ఇష్యూ నిజం ఉండొచ్చు, ఇష్యూలో అబద్ధం ఉండొచ్చు. అది కేవలం కోమరెడ్డి యాంగిల్లోనే చూడొద్దు మనం. ఐఏఎస్ ఒక మహిళా ఐఏఎస్ కదా, కొంత ఆ యాంగిల్ కూడా ఆలోచించాలి. మరి వేసేటప్పుడు ఎన్టీ వాళ్ళ యాంగిల్ ఆలోచించలేదేమో. కానీ జగ్గారెడ్డి చెప్పిన దాని ప్రకారం ఆ వార్తను వేయించిండ్రు. అంటే ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఈ వార్త వేయించిండ్రు అనేది క్లియర్గా వాళ్ళకి అర్థమైంది. ప్లస్ ఎవరు వేయించారు అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు, బహిరంగ చెప్తలేరు. ఇంకా దానికి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఏమనంటే పెద్ద యుద్ధం అవుతుంది, రేవంత్ రెడ్డి వర్సెస్ ఓల్డ్ కాంగ్రెస్ యుద్ధం అవుతుంది. ప్లస్ హైకమాండ్ దగ్గర వీళ్ళ మాట ఎంత నడుస్తుందో ఎంత నడుస్తలేదో తెలియదు. అక్కడ కేసీ వేణుగోపాలే మొత్తం నడిపిస్తున్నాడు. కేసీ వేణుగోపాల్ ఉన్న ధైర్యంతోనే రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి రేవంత్ రెడ్డి ఇదేంది చేపిస్తున్నావు అని అడిగే ధైర్యం వీళ్ళకి లేదు ఇప్పుడు. ప్లస్ మీనాక్షి నటరాజన్ చూస్తున్నాం కదా, మీనాక్షి నటరాజన్ని రేవంత్ రెడ్డి లైన్లోకి రాలేదు ఆమెనే పోయేటట్లు వ్యవహారం అంతా నడుపుతున్నారు. అది కూడా కేసీ వేణుగోపాల్ ద్వారానే ఈమె మీద నెగిటివ్ రిపోర్ట్ ఇప్పించిన రాహుల్ గాంధీ ఏదో మాట అన్నాడు ఆమెను. దాంతో ఆమె నేను ఉండని నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి అంటుంటే ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళేమో లేదు మీరు ఉండాలి, మీరు ఉండకపోతే ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఎవరో వస్తే మళ్ళీ సోల్డ్ అవుతారు, మళ్ళీ అమ్ముడు పోతారు
మళ్ళీ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీరు ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అనేది ఇవన్నీ స్పెక్యులేషన్స్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా. కానీ ఒరిజినల్ కాంగ్రెస్ తెలుసుకుంటే గవర్నమెంట్ పడిపోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఏమున్న వాళ్ళకున్న బలమే 66 మంది, ఓ 10 మంది ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్ 76 మంది ఉన్నారు. 76 మందిలో 16 మంది ఎక్స్ట్రా ఉన్నారు. వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు క్యాబినెట్లోనే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు 10 మంది ఉన్నారు నాకు తెలిసి. ఒక 5 మంది తప్ప ఎవరు, కొండా సురేఖ ఒరిజినల్ కాదు, సీతక్క ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, జూపల్లి కృష్ణారావు ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఎందుకంటే ఆయన ఎప్పుడో పోయొచ్చిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, తుమ్మల నాగేశ్వరరావు ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. ఇంకా రేవంత్ రెడ్డి ఆయన ఎంతవరకు ఒరిజినల్ కాంగ్రెస్ మీకు అందరికీ తెలుసు, ఆయన కూడా కాదు. ఇంకా వివేక్ ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ కింద అంటే వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ కింద లెక్క పెట్టవచ్చు. ఇంకా మిగతా వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే ఎవరైనా రాజనరసింహ, శ్రీహరి, వీళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెస్. 10 మంది ఒరిజినల్ కాంగ్రెస్ ఉంటారు వివేక్తో కలిపితే. శ్రీధర్ బాబును కూడా రేవంత్ రెడ్డికి నచ్చదు, వీళ్ళంటే ఎవరంటే కూడా నచ్చదు. ఇప్పుడే కాదు, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా వీళ్ళ మీద సోషల్ మీడియాలో వీళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేక ప్రచారం చెప్పించిండ్రు. వీళ్ళంతా బీఆర్ఎస్ కోవటలని నేర్పించిండ్రు. అప్పుడు కూడా జగ్గారెడ్డి బయటకు వచ్చి మాట్లాడిండు, ఎవర్రా మమ్మల్ని బీఆర్ఎస్ కోవట్లు అనేది, మేము ఒరిజినల్ కాంగ్రెస్. అసలు ఈ రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ ఓపెన్ పేరు తీసి మాట్లాడండి అప్పుడు ఆయన, రేవంత్ రెడ్డే కోవట్ ఇక్కడ అని. ఇప్పుడు కూడా జగ్గారెడ్డి బయటకు వచ్చి మాట్లాడిండు. జగ్గారెడ్డి ఒకడు కాదు, జగ్గారెడ్డి వెనుక ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళంతా ఉండి బహుశా పోయి మాట్లాడిపోవంటే బహుశా వచ్చి మాట్లాడవచ్చు. ఆయన సొంతం కన్నా ఇదే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు చెప్పి మాట్లాడిపోవంటేనే బయటకు వచ్చి ఆయన డైరెక్ట్ రేవంత్ రెడ్డి మాట్లాడినట్టే ఉంది. ఆయన మాట్లాడిన మాటలు డైరెక్ట్ రేవంత్ రెడ్డి పైనే, కానీ రేవంత్ రెడ్డి పేరు తీయలేదు అంతే. ఇట్లా 10 మంది మినిస్టర్లే ఉన్నారు. ఒక్క మనిషి కింద ఒక 2 ఎమ్మెల్యేలు వాళ్ళు హ్యాండిల్ చేయగలిగితే 20 మంది వెళ్ళిపోతారు, గవర్నమెంట్ ఉండదు. కాకపోతే వీళ్ళేమో ఒరిజినల్ కాంగ్రెస్, మేమంతా ఎన్ని రోజులకున్న రేవంత్ రెడ్డి వలసదారుడు, తర్వాత మేమంతా లాయలిస్టము, అయితే గీతే ఆయన దిగాలి తప్ప ఆయన పోవాలి తప్ప మేమెందుకు పోతాము, మేమెందుకు గవర్నమెంట్ పడగొట్టాలని ఒక వీక్ పాయింట్. వీళ్ళ దగ్గర ఉన్న వీక్ పాయింట్ అదే, రేవంత్ రెడ్డికి ప్లస్ అయ్యేది కూడా అదే. వీళ్ళు ఎట్లా ఒరిజినల్ కాంగ్రెస్ కాబట్టి అంత ధైర్యం చేయలేరు, గవర్నమెంట్ పడగొడలేరు. ప్లస్ లేక గవర్నమెంట్ వచ్చింది, ఏదో 4 నూకలు దొరుకుతున్నాయి కాబట్టి అనవసరంగా నూకలు కూడా పోగొట్టుకోరు, అంత ధైర్యం వీళ్ళకి లేదు అనేది రేవంత్ రెడ్డి ధైర్యం. అట్లా మొత్తం రేవంత్ రెడ్డి ఎన్ని రోజులకున్నా రేవంత్ రెడ్డి వీళ్ళు వలస నేతగానే భావిస్తారు, ఆయన ఒరిజినల్ కాంగ్రెస్గా వీళ్ళు భావించరు. ఒకరిద్దరు కొంతమంది ఉండొచ్చు, ఇప్పుడు సోర్స్ రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యే, ఆయన ఒరిజినల్ కాంగ్రెసే కానీ రేవంత్ రెడ్డి చూడటం, అట్లాంటి వాళ్ళను యాక్సెప్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు శ్రీధర్ బాబును కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడంటే శ్రీధర్ బాబు కూడా ఎనిమియే, కాకపోతే శ్రీధర్ బాబు ఒక చదువుకున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడగలడు, ఈ ఇండస్ట్రియల్ ఇవన్నీ కూడా కొద్దిగా మేనేజ్ చేయగలడు, లెజిస్లేచర్ అసెంబ్లీ వ్యవహారాలు అవన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఏమాత్రం తెలియదు. అట్లాంటివన్నీ మేనేజ్ చేయడానికే శ్రీధర్ బాబు అవసరం ఉంది ఆయనకు. కాబట్టి శ్రీధర్ బాబును కొంత బేర్ చేస్తాడు. మిగతా వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కొట్టేంత శక్తి రేవంత్ రెడ్డికి ఉంది. కాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత బలమైన లీడర్గా ఉన్నాడు కాబట్టి నడుస్తుంది. ఇంకా ముందు ఏం జరుగుతుందో తెలియదు, ఇప్పటికైతే నడుస్తున్నది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డికి ఒరిజినల్ అర్థమైపోయింది, వీళ్ళందరూ కలిసి ఏమో చేస్తున్నారు అనే విషయంతోన కాన్సన్ట్రేషన్ చేసి లాస్ట్కు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. తన విషయం ఏంటంటే నా మాటనే నడవాలి, రేవంత్ రెడ్డి లైన్ నా మాటనే నడవాలి, నా అనే వాళ్ళే ఉండాలి, నా చుట్టూ కాదు, క్యాబినెట్ అయినా ప్రభుత్వం అయినా పార్టీ అయినా నా కోటరియే ఉండాలి, నా మనుషులే ఉండాలి. వీళ్ళందరూ ఎన్ని రోజులకున్నా నన్ను యాక్సెప్ట్ చేయరు, వీళ్ళు ఎన్ని రోజులకున్నా నన్ను ఇబ్బంది పెడతారు. ఈ కాంపిటీటర్స్ కూడా హైకమాండ్ వీళ్ళకు ధైర్యం లేక ఆగిపోయింది, కానీ లేకపోతే ఎప్పుడో జరగాల్సింది జరిగిపోతుంది కార్యం. వీళ్ళకి అంత ధైర్యం లేదు, వీళ్ళకు గట్స్ లేవు. కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళకి గట్స్ లేకపోవడంతో ఇదంతా అర్థమైంది, ఇదంతా ఇట్లా అయిపోయింది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను బలహీన పరిస్థితి తప్ప మనం ఇక్కడ నెగలలేము అనేది రేవంత్ రెడ్డి తెలుసు. అందుకే ఇవన్నీ కూడా ఇప్పుడు చాలామందికి చాలా వీక్, రేవంత్ రెడ్డి కూడా చాలా వీక్ పాయింట్స్ ఉంటాయి. నేను కోమటిరెడ్డి చెప్పగానే చెప్తున్నాడు కదా, అర్ధరాత్రి పూట 2 వీలర్ వేసుకొని ఎడుకోపోతాడంట. మరి ఆ వార్తలు కూడా వచ్చింది, ఆ వీడియోలు కూడా నేను చూసిన సోషల్ మీడియాలో. ఆయన అక్కస్తూ సోషల్ మీడియా వెళ్ళగాకిండు, కానీ ఈయన ఏం చేస్తున్నాడో కూడా వీళ్ళకి తెలుసు. కాకపోతే హైకమాండ్ దగ్గర వీళ్ళ వ్యవహారం ఎంత దూరం ఉంది, హైకమాండ్ దగ్గర వీళ్ళు ఎంతవరకు మేనేజ్ చేయగలరు. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ను కాదని రాహుల్ గాంధీ వీళ్ళని నమ్ముతాడా, కేసీ వేణుగోపాల్ చెప్పిందే ఫైనలా, ఇట్లాంటి చాలా చర్చలు ఉన్నాయి. ఇప్పుడు మీనాక్షి నటరాజనే బేజారు ఎత్తిపోయి నేను వెళ్ళిపోతా అనే స్టేజ్కి వచ్చింది అని అంటే వ్యవహారం చాలా నడుస్తుంది. రేవంత్ రెడ్డి చాలా నడిపిస్తున్నాడు. ఈ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని అందరినీ దించేయాలన్న దాంతో ఉన్నాడు. నేను చెప్పినా కదా, ఒకవేళ క్యాబినెట్ షఫ్లింగ్ చేసుకోపో అని చెప్తే వీళ్ళందరినీ తీసిపడేస్తాడు. తీసిపడేసి ఇంకా కొంతమందిని ఈయన మనసులో నింపుకుంటాడు, నా అనే మనసులో పెట్టుకొని
ఇది ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఇది కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ కాదు, నా కాంగ్రెస్ అనే దానిలో ఉన్నాడు ఇప్పుడు. ఇంకా నా కాంగ్రెస్గా మారాలి అనే దానిలో ఉన్నాడు. అది ఎన్ని రోజులు నడుస్తుంది, ఎంత దూరం పోతుందో, ఇట్లాంటివి ఇంకా ఎన్ని వీడియోలు, ఎన్ని కథనాలు, ఎన్ని వీళ్ళ క్యారెక్టర్ దెబ్బతీసే వీడియోలు వస్తాయో తెలియదు మార్కెట్లోకి. అవన్నీ వచ్చినప్పుడు వీళ్ళు ఇట్లే గమ్మునుంటారా, లేకపోతే లోపలనే మాట్లాడుకుంటారా ఇట్లే, లేకపోతే బయటకు వచ్చి దేగిలేంగి అని తొడలు కొడతారా, ఇది ఎంత దూరం పోతుందో తెలియదు. బట్ ఇప్పటి వరకు ఉన్న సినారియో అయితే ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్.